జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య విధాన పరిషత్లో 12 మంది డాక్టర్లు అపాయింట్ కాగా అన్ని రకాల చికిత్సలకు సౌకర్యాలు ఉన్నా కూడా ప్రజలు వస్తుంటే వారిని మందులు టెస్టులు లేవని వైద్యులు లేరని అనేక సాకులు చెబుతూ వెనుకకు పంపిస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఒక్క వైద్యుడు కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు। హాజరైన డాక్టర్లు వెంటనే హాజరు వేసుకుని వెళ్లిపోవడం పట్ల సిగ్గుతో వాగ్వాదానికి దిగారు। ప్రమాదానికి గురై వచ్చిన వ్యక్తికి సరైన చికిత్స చేయకుండా ఎందుకు పంపించారంటూ ప్రశ్నించారు। దాతలు ఇచ్చిన ఈసీజీ ఉండగా పరీక్షలు ఆసుపత్రిలో చేయించకుండా ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు। గర్భిణీలకు ఈ రోజు చూడవలసిన వైద్యురాలు ఎందుకు రాలేదని 30 మంది వరకు బాలింతలను గర్భిణి ఎందుకు బయటకు వెళ్లగొట్టారని ప్రశ్నించగా సిబ్బంది స్పందించకపోవడంతో రోడ్డుపై ధర్నా చేశారు। ధర్నా వద్దకు చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా అయినా వినకపోవడంతో ఆసుపత్రి నుండి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన మహిళా వైద్యురాలు ఇద్దరు ధర్నా వద్దకు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చరవాణితో సంబంధిత అధికారితో మాట్లాడించగా ధర్నా విరమించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల రమేష్, కాంగ్రెస్ నాయకులు కొయ్యడి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు। ఖాళీ స్త్రీల వైద్య నిపుణులు లేదు పెట్టారండి మిత్రులు కొట్టే స్టేజ్ చేసింది నిన్న ఒక వ్యక్తికి నిన్న రాయకాల్లో సాయంత్రము దెబ్బలు ఆడితే టీం లేదట। టీం ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి, లోపల కాదు వేరే దాన్ని విడిచి ఆయన కట్టిందంటే నా పేషెంట్ను పట్టుకొస్తాం। ఇప్పుడు మేము వీళ్ళు 30 మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడ వచ్చి వాళ్ళ ముందే వాళ్ళ ఎంత అన్యాయం అండి, ప్రజల ప్రాణాలతో చిన్నగా ఆట ఆడుతుండండి వీళ్ళు। వైద్య విధాన పరిషత్ ఉన్న స్టాఫ్ లేదు, ఒక్క స్టాఫ్ గర్భిణికి ఈసీజీ లేదని పక్క హాస్పిటల్ తీసుకొచ్చింది। హాస్పిటల్ ప్రాబ్లం సాల్వ్ కావాలి సార్। అనే వాళ్ళు కూడా నిన్న రాత్రి అయితే గర్భిణితో రాంగ్